రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని భగవంతుడికి చెప్పు, శరణాగతి చెయ్యి. కాబట్టి ఈ రహస్యాన్ని ప్రతిపాదించేటటువంటిది తృణావర్తోపాఖ్యానం. భాగవతంలో పరమోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు ఉలూకల బంధనం. అది ఆ లీల విన్నంత మాత్రం చేత మన కర్మపాశములు తెగిపోతాయి అంటారు. ఆఖరికి 4వ ఆశ్రమం సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఈ లీలని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటారు. అంత గొప్ప లీల అని చెప్తారు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము సన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఒక రోజున ఎక్కడో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు పరుగు పరుగున లోపలికొచ్చి ఆ యశోద చల్ల చేస్తోంది. వాళ్ళకి దధిమథనం అంటే పరమ పవిత్రమైనటువంటి కర్మ. ఎందుకంటే ఆ వెన్న నెయ్యి దాని మీదే వాళ్ళ ఐశ్వర్యం ఆధారపడింది. స్నానం చేసి కొప్పేసుకుని పువ్వులు పెట్టుకుని మెడలో హారాలన్నీ వేసుకుని ఎంతో పరమ పవిత్రంగా దధిమథనం చేస్తారు. అది కూడా అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఏదో ఇప్పటిలాగా కాదు కదా. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ పూర్వం ఇళ్ళకి స్తంభాలు ఉండేవి. తిక్కన గారి విరాట పర్వంలో వర్ణిస్తారే, దంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళి రూపం అని. నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలేట. అట్లాగా ఇంట్లో స్తంభాలకి ఓ తాడు కట్టి, అది కూడా చల్ల చేసే తాడని మెత్తటి తాడు ఉండేది. ఈ చుట్ట కుదురని ఉండేది. ఆ వెదురు తాడుతోటి గుండ్రంగా నేస్తారు. దాన్ని పెట్టి దాని మీద కొండ పెట్టి ఆ కొండ మీద తోడు పెట్టినటువంటి పాల పెరుగు, గడ్డ పెరుగులోకి కవ్వాన్ని దింపి దానికి తాడు వేసి 2 చేతులతో పట్టుకుని లాగుతారు. లాగుతుంటే కొండకి పెరుక్కి యుద్ధం వచ్చిందా కవ్వానికి అన్నట్టుగా చర్ చస్ అని శబ్దం వస్తుంది. అది వచ్చిరాని వాడు చేశాడనుకోండి, ఆ కవ్వం తగిలి కొండ పగిలిపోతుంది. దాన్ని కవ్వాన్ని నిలబడేటట్టుగా తాడు నటు ఇటు తిప్పాలి. అది పరమ పవిత్ర కర్మ. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఎప్పుడు ఏం పాడుకుంటారు వాళ్ళు అంటే, పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాడిది విరోధి పాటనుడుచున్. ఎప్పుడూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ, అంటే భగవన్నామ సంకీర్తనం చేస్తూ చేసేటటువంటి నిత్యకర్మలు అంత పవిత్రములు. ఆ చల్ల చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు ఒక గొప్ప లీల చెయ్యాలనుకున్నాడు. పరుగు పరుగున వచ్చాడు. అమ్మ నేను పిల్లలతో ఆడుకుంటున్నానమ్మా, చాలాసేపు అయిపోయిందమ్మా, మా స్నేహితులందరూ ఎదురు చూస్తుంటారమ్మా, నువ్వు నాకు తొందరగా పాలియ్యమ్మా, పాలివ్వడంలో ఆలస్యం చేశావంటే అక్కడ ఆటలు ఆగిపోతాయమ్మా, నాకు ఆటలు పోతాయమ్మా, పాలిస్తావా ఇవ్వవా అమ్మా అన్నాడు. చిన్ని కృష్ణుడు నల్లనివాడు, ఆ ఎరిపెక్కిపోయిన బుగ్గలు, ఆ పెదివిలు, ఏమిటో చిన్న పిల్లాడు, పొట్ట అదిరిపోతూ అలా పెద్ద ఉపన్యాసం చెప్పేస్తుంటే వాళ్ళ అమ్మకి ముచ్చటేసి అసలు పాలు ఇవ్వని ఏమి ఇవ్వని ఏం చేస్తావో చూస్తానని అలాగే చల్ల చేస్తుంది. ఆయనకి కోపం వచ్చేసి, అమ్మ నేను ఎంత అడిగినా పాలు ఇవ్వకుండా ఏమిటమ్మా నువ్వు ఇలా చల్ల చేసుకుంటావనా కవ్వం పట్టుకున్నాడు. చిన్న పిల్లాడు, పూల యొక్క రేకులు ఎలా ఉంటాయో అట్లాంటి పాణి, అది ఎక్కడ నలిగిపోతుందో అని ఆవిడ ఆ తాడు తీసి ఆవిడ కూర్చుని ఒళ్ళో పిల్లాడిని పడుకోబెట్టుకుని పాలిస్తోంది. ఈలోగా పక్కన ఉన్నటువంటి దాలి మీద పాలు పొంగుతున్నాయి. దాలి అని ఒకటి ఉంటుంది. దాలి అంటే పిడకలన్నీ కూడా గుండ్రంగా పేరుస్తారు. మధ్యలో కొద్దిగా ఊకపోసి వెలిగిస్తారు. వెలిగిస్తే ఆ పిడకలు కింద నుంచి కాలుతాయి. సన్నని సెగ అంటారు. వేడి మెల్లిమెల్లిగా తగలడం మొదలెడుతుంది. ఈ కింద పిడకలు కాలిపోయి కచ్చికి అంటారు. బూడిదైపోతుంటే పై పిడకల కిందకి దిగుతూ ఉంటాయి. కుండ కూడా కిందకి దిగుతూ ఉంటుంది. ఈ వేడి మెల్లిగా తగిలి పాలు మెల్లగా పొంగుతాయి, ఎర్రటి తట్టు కడతాయి. ఆ పాలు ఎంత కమ్మగా ఉంటాయో ఎప్పుడైనా తాగాలవి. నా చిన్నతనంలో మా అమ్మ పాపం ఆవు పాలు అలా కాచిని ఇస్తూ ఉండేది. అందుకు దాని గురించి తెలుసు. నేనేదో పుస్తకంలో తెలియ చెప్పట్లేదు మీకు, స్వానుభవమున చెప్పు చవటలారా. అందుకని ఆ దాలి మీద కుండ మీద కాచినటువంటి పాల మించి ఆ పాలు పొంగుతున్నాయి. అవి ఒక్కసారి పొంగిపోవు, మెల్లగా పొంగుతాయి. చూసింది పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయేమోనని ఆ పిల్లవాడిని పక్కన పెట్టేసి ఆ పాల మీద నీళ్లు చల్లి కుండ దింపేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకున ఏగంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నదిని విద్యాసంకుల భాష్పుడై.
ఆ తల్లి ఆ కొండ దింపుదామని వెళ్ళింది. ఎంతసేపు పడుతుంది కొండ దింపడం? వెళ్ళింది, అక్కడ ఉన్న ఏదో పాత బట్ట తీసుకుంది, ఆ కొండ పట్టుకుంది, కిందకి దింపింది. దాని మీద ఒక పాలిక అంటారు, ఆ శుభకార్యాల్లో అంకురారోపణం చేస్తారే అటువంటి పాలిక ఓరగిలగా అంటారంటే పూర్తిగా మూత పెట్టకుండా సగం ఉండేటట్టుగా మూత పెట్టి వెనక్కి తిరిగి చూసింది. అమ్మ, నేను పాలు అడిగితే పాలు కడుపు నిండా ఇవ్వకుండా మధ్యలో పాలు దించుకోవాలని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను కింద పెట్టేశావా? నాకన్నా నీకు కుండలో పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి నాకు ఆటలు ఆగిపోయాయి, నన్ను ఇలా వదిలేస్తావా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసి ఆ కొండకేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది, అందులోంచి మజ్జిగ వెన్నపూస అన్నీ కారిపోతున్నాయి. అసలే వెన్నపూసతో కూడిన మజ్జిగ తెలిసి తెలియని మొగుడు దాన్ని కానీ తుడి చేయడమో నీళ్లు పోసేయడమో చేశాడనుకోండి, అది ఇల్లంతా పాకుతుంది. ఏ బియ్యపిండో వేసి ఒత్తుకోవాలి, అదేం తొందరగా తుడిచే విషయం కాదు. తల్లి చూసింది, అంత అల్లరి వచ్చేసింది రావిడికి అనుకుంది. ఆవిడ ఇటు వచ్చి చూసేటప్పటికీ ఎక్కడున్నాడని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నిలుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోజుల్లో కొయ్యరోళ్ళు ధాన్యం దంపడానికి ఆ రోలు తిరగేసి పక్క ఇంటికి ఉండేటటువంటి ప్రహారీ గోడ దగ్గర గోడ ఎక్కి అక్కడ ఉట్టిలో ఉన్నటువంటి వెన్న తీసి ఓ కోతిని పిలిచి ఆ కోతికి పెట్టేసి ఆ కోతి తింటుంటే ఏ అవతారంలోనైనా కోతులంటే ప్రీతి, ఆ కోతికి పెట్టి కోతి తినేసిన తర్వాత మధ్య మధ్యలో తను తింటూ మధ్య మధ్యలో అమ్మ వచ్చేస్తుందేమోనని అటు చూసి అమ్మ 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 ఆడుకుంటున్నానమ్మా, పిల్లలతో ఆడుకుంటున్నానమ్మా, నా స్నేహితులతో ఆడుకుంటూ ఆకలేసిందని ఇంట్లోకి వచ్చానమ్మా, పాలు అడిగానమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, పాలు నన్నేమో కిందకు పెట్టేశావమ్మా, పాలు పొంగిపోతున్నాయి అన్నావు, పోయి దగ్గరికి వెళ్ళిపోయావు, నాకు పాలు ఇవ్వలేదు, నాకు ఆకలిస్తూనే ఉంది, నాకు ఎంత బాధగా ఉందోనమ్మా, నా ఆటలన్నీ పోయాయమ్మా, నీ వల్లేనమ్మా అంటున్నాడు, కోపడుతున్నాడు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటున్నాడు, ముక్కు ఎదిరిపోతోంది, బొగ్గలు ఎదిరిపోతున్నాయి, అటు గుమ్మం వంక చూస్తున్నాడు అమ్మ కోసం. ఒక పక్క నుంచేమో ఇటు పక్కకి తిరిగి అమ్మ రావట్లేదులే అని చెప్పి వెన్న తింటున్నాడు, కోతికెడుతున్నాడు. చూసింది ఆవిడ. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు గలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా పిల్లాడు కదా అని ముద్దు చేస్తే ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు వారు. మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతికి కాలిపోతుంది. అట్లా మా పిల్లాడే ఎంత బాగా అల్లరి చేస్తున్నాడో అని ఊరుకుంటే వంశ ప్రఖ్యాతి నాశనం అయిపోతుంది. అప్పుడప్పుడు పిల్లలకి 4 దెబ్బలు తగలాలి. కాబట్టి వీడిని పట్టుకుంటాను, కొడతాను ఇవ్వాలని. ఎవరిని? ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలువాడితడు అంటాడు అన్నమాచార్యుల వారు. సమస్త భూతముల యందున్నటువంటి వాడు, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనిపించుకున్నవాడు, చిట్ట చివరికి అక్రూరుడంతటి వాడు, ఆఖరికి ఆయన కాలి గోటి చివర ఉన్నటువంటి కాంతి చూస్తే చాలన్నాడు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చెక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పౌలు సకుండు కల్గునే అంటాడు. అటువంటి మహానుభావుణ్ణి పట్టుకుంటానంది, కొట్టేస్తానంది. ఇంకా నయం కొట్టేసింది కాదు. ఆవిడ కృష్ణుడిని పట్టుకోవడానికి బయలుదేరింది. కృష్ణుడిని పట్టుకోవడం అంటే అంత చిన్న విషయం, దొరుకుతాడా? అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఏదో పెద్ద యుద్ధానికి వెడుతున్నట్టుగా ఆ కుప్పంతా తీసింది, గట్టిగా కిందకి బిగించి పెట్టుకుంది, పువ్వులు లోపలికి దోపేసుకుంది, ఆ హారాలన్నీ తీసింది, రవికిలోకి వేసేసుకుంది, ఆ చీర తీసింది, పక్కకి ముడిచిపెట్టుకుంది, కాళ్ళల్లో పడకుండా ఇంకా యుద్ధానికి వెళ్ళినట్టుగా పట్టుకోవడానికి పిల్లాడి కోసం పరిగెడుతూ పట్టీలు బిగించుకుంది, చేతి గాజులు పైకెట్టుకుంది. అమ్మ వచ్చేస్తోందని చూశాడు, గబగబా రోలు దూకేసి స్తంభాల చాటుకు వెళ్ళిపోయి దాక్కున్నాడు. చిన్నివాడు కదా, కనపడడం. స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిలయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దెసబొచ్చునో ఇది అని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పువ్వోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ స్తంభాల చాటున చిన్నికృష్ణుడు దాక్కుంటుంటే అమ్మ ఇటువైపు గడితే అటువైపుకి వస్తాడు, అటువైపు గడితే ఇటువైపుకి వస్తాడు. యువతల అమ్మ నించుని ఇలా పట్టుకుందామంటే ఇటొచ్చి, ఇలా పట్టుకుందామంటే ఇటొచ్చి, పైగా అమ్మ 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 నేను ఇంకెప్పుడు దొంగతనాలు చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, వెన్న తీసుకురానమ్మా, వెన్న తిన్నమ్మా, నన్ను వదిలేయమ్మా, అల్లరి చేయనమ్మా, ఇంకెప్పుడు నీ మనసు కష్టపెట్టనమ్మా, నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను చెట్టకమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా, నేను పారిపోతానమ్మా, నేను ఆడుకుంటానమ్మా, నేను తీసింది తప్పేనమ్మా, కుండ బగలు కొట్టేశానమ్మా, నన్ను వదిలేయమ్మా అని దొంగ ఏడుపంతా ఏడుస్తూ కళ్ళు నిలిమేసుకుంటుంటే కళ్ళకి పెట్టిన కాటక బుగ్గల వరకు పాకిపోతే ఆ చిన్ని కృష్ణుడి భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి కుంతీదేవి.
శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యత త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంటుంది. అటువంటి చిన్ని కృష్ణుడు అంత భయాన్ని నటిస్తుంటే ఆఖరికి అమ్మ పట్టేసుకుని ఆవిడికి ఏమిటంటే గొప్ప మొగుడు కొట్టాడని కాదు తోడుకోడలు తెప్పిందని బాధ అంటారే, అట్లా గోపకాంతలందరూ మేము ఇప్పుడు వచ్చి మా ఇంట్లో వెన తినేస్తున్నాడు నెయ్యి తినేస్తున్నాడన్నా పట్టుకోపోయారా అంటుంటావు కదా, ఎలా పట్టుకుంటావో నువ్వేం చూస్తావని ఆ ఇంటి గోడంతా ఎక్కి నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు కదా, తను పట్టుకుంది గొప్ప. ఏరా పట్టెదనని పట్టుటబెట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఆ పిల్లాడి చేతి గోడ పట్టుకుంది, మోకాళ్ళ మీద కూర్చుంది, చూపుడు వేలిలా చూపించింది. ఏమిట్రా ఎవరికి దొరకవుట, వాళ్ళకి దొరకవేమో, నేను పట్టుకుందామంటే పట్టుకోలేను అనుకుంటున్నావా? అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, ఎంతో గౌరవించి మాట్లాడుతుంది. మా అమ్మ నా మీద కోపం వచ్చేసింది అనుకోండి, చెయ్యి పట్టుకుంటే ఇప్పుడు కాదనుకోండి, నా చిన్నప్పుడు పట్టుకోవడానికి పాపం ఇప్పుడు ఆవిడ లేదు. నా చిన్నతనంలో నేను ఏమైనా అల్లరి చేస్తే చెయ్యి పట్టుకుని ఏమిటండోయ్ కోటేశ్వరరావు గారు అందనుకోండి, అది నన్ను పోయినట్టే. మా అమ్మకి ఏదో కోపం వచ్చిందని గుర్తు అంత గౌరవించిందంటే, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న చూడరట, చోరత్వం బించుకొని నేరరట, ధరిత్రినిట్టు నియతులు గలరే. ఓయ్ బాబోయ్ శ్రీకృష్ణుల వారా, ఏమిటో ఇలా నాకు దొరికిపోయారు పాపం, మీకు దొంగతనం అంటే తెలీదే, పాపం మీరు ఎప్పుడు వెన్న తినలేదే, అసలు మీరు చూస్తే కదూ నేను ఎప్పుడన్నా పెడితే కదూ కొండలకు ఎత్తుకొని ఉట్టిలో పెట్టి దాచుకున్నాను అమ్ముకుందామని, నీకు ఎప్పుడన్నా పెట్టానురా నేను, పాపం నీకు అసలు వెన్న అంటే తెలీదే, దొంగతనం తెలీదే. అమ్మ అక్కసు అల్లరి ఎక్కువైపోతోంది, పిల్లాడికి చెప్తే వింటలేదని, లేక పుట్టిన పిల్లాడు గారాల పట్టి అంత అందగాడు, కొట్టలేక ఏడు చేస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, కాటుకు అంతా ముఖానికి అంటుకుపోయింది, ఆ పొట్ట అక్కలించుకుపోతోంది, వెక్కిళ్ళు వచ్చేసి అంటున్నాడు. ఆ పిల్లాన్ని చూసి బాధ వచ్చేసి కొట్టలేక తనకి తానే ఏదో వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అన్ని మాటలు చెప్పేసి నిన్ను కొట్టను కానీ కట్టేస్తాను. కట్టేయడానికి ఆయన వదిలిపెట్టి తాడెట్టుకొస్తే అక్కడ ఉంటాడేమిటి, అందుకని చేత్తో పట్టుకుని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. ఆయన్ని పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది. చల్ల చేయడానికి వాడినటువంటి తాళ్ళు నలిగిపోయినవన్నీ కూడా పక్కన కుప్పగా పడేసి ఉన్నాయి. పడేసి ఉన్న తాళ్ళల్లోంచి ఓ తాడు తీస్తోంది, పిల్లాడి పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎందుకు తక్కువ వస్తోందని ఆలోచించకుండా మళ్ళీ పెడుతోంది, మళ్ళీ ఇంకో తాడు తీస్తోంది, ఇలాగే కృష్ణుడికి నడుం చుట్టూ చెయ్యేస్తోంది, ఈ 2 మూడేస్తోంది, మళ్ళీ కలిపి చూస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ ఏదో కృష్ణుడు అంటోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తీస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తున్నాయి. ఎందుకు తక్కువ వస్తున్నాయని ఆవిడ ఆలోచించట్లేదు, 2 అంగుళాలు సరిపోవట్లేదు, పొట్ట కట్టపట్టలేదు. ఆయన చూసేట బొడల చెమటలెగయనుత్తరీయము జారుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా నన్ను పట్టుకునే వాళ్ళు లోకంలో లేరు, నన్ను ఎవరైనా పట్టుకుంటారమ్మా, నా సాధ్యమే, కానీ అమ్మా అమ్మా అని పిలిచాను కదూ, ఆ మాటకి కట్టుబడిపోయానమ్మా, నీకు ఒళ్ళంతా చెమట పట్టేసింది, వేసుకున్న కొప్పు జారిపోయింది, ఆ కొప్పులోంచి పువ్వులన్నీ కింద పడిపోయాయి, హారాలన్నీ వదిలైపోయాయి, అమ్మ నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేనమ్మా అని 2 అంగుళాలు ముడి పడిపోయిందిట. ఎందుకని ఏమిటా 2 అంగుళాలు అంటే, ఏ మార్గం ద్వారానైనా నేను భగవంతుణ్ణి కట్టగలను, నా అభిప్రాయం. నీ మార్గాలు నన్ను కట్టడానికి మార్గాలు కానేరవు భగవంతుడు. నేను ప్రీతి చెంది కట్టబడాలి తప్ప నువ్వు మార్గాన్ని అనుష్ఠించావని కట్టబడను. నేను ప్రీతి చెందిన నాడు నీకు వశపడతాను. ఏనుగుని కట్టేటప్పుడు ఏనుగుది మావటి తీసుకెళ్ళినప్పుడు ఏనుగు తొండంతో గొలుసు ఎత్తి మావటికిచ్చి తన కాలు ముందుకి పెట్టి కట్టించుకున్నట్టు గురువాయూరులో ఏనుగులు భగవంతుడికి కృష్ణ పరమాత్మకి సేవ చేయడానికి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించేటప్పుడు కృష్ణమూర్తి విగ్రహాన్ని భద్రగజం మీదకి ఎక్కిస్తారు. ఎక్కించేటప్పుడు ఆ అర్చక స్వామి పరిగెత్తుకొచ్చి భద్రగజం మీదకి ఎక్కాలి. అది తన కాలు బాగా చాపి పెడుతుంది. పరిగెత్తుకొచ్చి కాలు మించి ఎక్కి చెవి పట్టుకుని ఒక్క దూకి పైకెక్కుతాడు కుంభస్థలం మీదకి. తన మీదకి ఎక్కడానికి తన కాలే తన చెవే ఆధారంగా ఇచ్చినట్టు భగవంతుడు ఉత్తమ కర్మలు చేసిన వారికి తనంత తాను వశపడతాడు ఏనుగులాగా. కాబట్టి ఆయన కూడా
అమ్మా అన్న పిలుపుకి అంత పట్టాభిషేకం చేశాడు. వడల చెమటలగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి దొరికిపోయాడు. కట్టేసింది. కట్టేస్తే మత్సలేని పరమాత్మ నడుం మీద తాడుతో కట్టింది కాబట్టి దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. తాడు చేత కట్టబడి మత్సబడింది కాబట్టి ఆయన దామోదర అని పేరు వచ్చింది. అందుకని దామోదర లీల అంటారు. ఆయన కట్టబడిన లీల వింటే మన కట్లు మన కర్మపాశాలు తెగిపోతాయంటారు. కాబట్టి ఈ రెండవ కస తీసుకెళ్ళి కట్టెయ్యాలి అనుకుంది. చిక్కడు సిరికౌకిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, వేద మంత్రములకు చిక్కడు, సనకసనందనాది యోగుల యొక్క హృదయములలో చిక్కడు. అటువంటి వాడు యశోదకి కావాలని చిక్కిపోతే ఆవిడ ఆ రెండవ కసని తీసుకెళ్ళి కొయ్య రోటికి కట్టేసింది. కట్టేస్తే ఉలూకల బంధనం అంటారు. రోటికి కట్టబడినటువంటి చిన్ని కృష్ణుడు. ఆ తర్వాత మద్దులు తోసేశాడు. నలకోపరవణిగ్రీవులకి శాప విమోచనం కలిగింది. నీ పద్యాములు ఆలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయోన్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదముంబుల పొంతమృక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ అని అడిగి ఆ నలకోపరవణిగ్రీవులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అట్లా మహానుభావుడు చేసినటువంటి లీల ఏది ఉన్నదో అది చాలా గొప్పది అని జ్ఞానులచే మౌనులచే యోగులచే దానులచే పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తి కలిగిన వాళ్ళ చేత కట్టబడినట్టుగా భగవంతుడి నేను దానాలు చేశానన్నా, నేను యోగినన్నా, నేను మౌనినన్నా ఆయన కట్టబడతాడా? కట్టబడడు. భక్తి ఎక్కడుందో అక్కడ కట్టబడతాడు అని నిరూపణం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి ఆఖ్యానం. ఇక చిన్ని కృష్ణుడు అనేటప్పటికే అందరూ కోరుకునేది ఏది అంటే నవనీత చౌర్యం. ఆయన నవనీత చౌర్యం, ఆయన బాలక్రీడలు అంత గొప్పవి. భగవంతుడు నవనీతాన్ని చౌర్యం చేస్తాడు. నవనీతము అంటే నవ అంటే అప్పుడే నీతము తీయబడినది, అప్పుడే తీయబడిన వెన్న ఆయన తింటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే అప్పుడే తీసిన వెన్న తింటాడు అన్న మాటకు అర్థం మన హృదయ పద్మములో ఏర్పడినటువంటి వెన్న తింటాడు. భక్తి అన్న వెన్న తింటాడు. ఆవు పాలు అంటే భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క అవతారములు, భగవంతుని యొక్క లీలలు, వీటన్నింటినీ కూడా విని ఎంతో సంతోషాన్ని పొంది అమరేంద్రాదుల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. భగవంతుని యొక్క రూపగుణ లీలా విభూతులు అంత గొప్పగా ఉంటాయి. వాటిని విని 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 మనసులో గొప్ప ఆనందాన్ని పొందితే అది పాలకుండ. దాన్ని అదే పనిగా మననం చేస్తున్నారనుకోండి. ఇప్పుడు వినేసి ఇంటికి వెళ్ళిపోయి పలహారం చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళకి దాని గురించి చెప్తూ రాత్రి పడుకుని కూడా మీలో మీరే నవ్వుకుంటూ ఏదో తలుచుకుంటూ ఆనందపడిపోతే సన్నని సెగ మీద కాచపడినటువంటి పాలు. ఇప్పుడు అటువంటి అనుభూతి అనుభవం ఉన్నవారి యొక్క సజ్జనులతో చేసినటువంటి గోష్ఠి ఏది ఉందో దాని వలన వారి మాటలు తోడుకుంటే ఘనీభవించి ఆ అనుభవం నిలబడుతుంది. అందులో నిరంతర సంకల్పములు వికల్పములు ఈశ్వరపరములైతే ఆ స్మరణలు కవ్వమనేటటువంటి మనసుని దింపి తిప్పితే అందులోంచి నవనీతము అంటే భగవంతుని యందు నిరతిశయ ప్రీతి. దాని యందు ఇంకా ఏ కోరిక లేదు, భగవంతుని కొరకు మాత్రమే. ఇవాళ ఏమీ వార్తలు లేవండి ఒక ఆయన దినపత్రిక పక్కన పారేశాడు, చదివేసి గంట సేపు. రెండో ఆయన చదవడం మొదలెడుతున్నాడు. ఏమయ్యా ఏమీ లేవని చెప్పాను కదా, ఎందుకు చదువుతున్నావు? గంట సేపు చదివి నువ్వేం తెలుసుకున్నావో నేను తెలుసుకోవాలి, అందుకు చదువుతున్నానన్నాడు. అట్లా ఎందుకు భగవంతుని యందు ప్రీతి అంటే దానికి ఏం కోరిక లేదు, దానికి ఏం కారణం లేదు. ఆయనను విడిచిపెట్టి ఉండలేక, ఆయన గురించి చదవకుండా ఉండలేక, మాట్లాడకుండా ఉండలేక, ఆయన గురించి పూజ చెయ్యకుండా ఉండలేక, ఆయన యందు నిరతిశయ ప్రీతి ఏర్పడితే అది నవనీతము, అప్పుడే ఏర్పడిన వెన్న. అది ఆయన మనకి తెలిసేటట్టు తినడు, మనకి తెలియకుండా ఆయనే లోపలికొచ్చి కూర్చుని తింటాడు. అది నవనీత చౌర్యం. దొంగతనం చేశాడు అన్న మాటకు అర్థం.
శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంటారు, భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఇక్కడ మనసులో ఏర్పడినటువంటి భక్తి అనబడేటటువంటి మకరందాన్ని ఆ భ్రామరి తుమ్మెద రూపంలో ఉన్నటువంటి భ్రమరాంబాపతి అయినటువంటి పరమశివుడు శితవపుహు, తెల్ల తుమ్మెద రూపంలో ఆయన, నల్ల తుమ్మెద రూపంలో ఆవిడ, ఇద్దరు వచ్చి ఇక్కడ మనస్సనబడేటటువంటి పుష్పం మీద వాలి చప్పుడు చేయకుండా భక్తి మకరందాన్ని గ్రోలుతూ ఉంటారు. అట్లాగే నవనీత చౌర్యాన్ని కృష్ణుడు చేస్తాడు. రెండు చోరలీల పొద్దున్నే చెప్పుకుంటారు, జారలీల రాత్రి చెప్పుకుంటారు. ఎందుకంటే ఏదీ చెప్పుకోవద్దని చెప్పినా పొద్దున్న నిద్ర లేవగానే వెనక ఇంట్లో కుక్కలు మురిగాయి, వీధంతా పెద్ద ఏదో మాటలు వినపడ్డాయి, ఏమైందని ఇంటికి వచ్చిన పని మనిషిని అడిగితే దొంగలు పడ్డారమ్మా అని చెప్తే దాని గురించి చాలా జాగ్రత్త తీసేసుకున్నట్టు, పొద్దున్న లేవగానే ముందు దొంగతనాల గురించి మాట్లాడుకున్నట్టు, కనీసం నేను అలా దొంగతనం చేసినట్టుగా లీల చేస్తే నా గురించి చెప్పుకుంటారేమో, పుణ్యం పొందుతున్నారని నవనీత చౌర్యం చేశాడు. రాత్రి అయితే జారలీల గురించి ప్రస్తావన చెయ్యడానికి సుముఖత చూపిస్తారు కాబట్టి జారలీల చేసినట్టుగా నిజానికి బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళకి బ్రహ్మానందాన్ని అనుగ్రహించి ఆయన రాసలీల చేసి చూపించాడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నవనీత చౌర్యం చాలా గొప్ప లీల. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి వారిల్లు చొచ్చి దోరంబుగ నీ త్రాగితు ననాకడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలతాంగి. ఒకటా రెండా గోపకాంతలందరూ వచ్చి యశోదతోటి చిన్ని కృష్ణుడి మీద చెప్పినటువంటి చాడీల రూపంలో ఉంటాయి ఆ లీలలన్నీ కూడా. అమ్మ మా పిల్లలకి పాలు లేవని చెప్పి మేము మంచి ఆవుని దూడని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సాయంకాలం అయ్యేటప్పటికి దూడని విడిచిపెట్టి ఆవు పాలు చేపునకు వస్తే పితుక్కుందాం అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దూడను వదిలేశాడు, దూడ పాలన్నీ తాగేసింది, పకపకా నవ్వుతూ వెళ్ళిపోయాడు. మన పిల్లల కోసమని చెప్పి మనం ఆవు పాలిస్తే తాగుదామని దూడని వదిలినట్టే వదిలి పాలు చేపునకు రాగానే దూడని లాగేసి మనం పాలు పితికేసుకొని పిల్లలకి ఇచ్చేసుకుంటే మరి పగలంతా ఎక్కడెక్కడో గడ్డి తిని నీళ్లు తాగి వచ్చి పాలు తయారు చేసి దూడ వచ్చి పొదుగులో శిరాన్ని పట్టుకొని చప్పరించి గుద్దేటప్పటికే పాలు విడిచిన ఆవు దూడని లాగేసి దూడ తల్లి వంక చూస్తుంటే నేనేం చేయనే అమ్మా, విడిచిన పాలు వెనక్కి లాగడం నాకు రాదే, వీళ్ళు గడుసుతనంతో పిండేస్తున్నారని బాధపడుతుంటే సమస్త బ్రహ్మాండములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి దూడలు మాత్రం బిడ్డలు కావు, అందుకు వదిలేశాడు ఆవుల్ని. కొండ ఎక్కడైనా కొండే, ఏదో కొండలో నెయ్యుందని కొండ అహంకరిస్తే నేను పండితుణ్ణి, నేను కవిని, నేను విద్వాంసుణ్ణి, నేను సంగీతవేత్తని, నేను నృత్య విద్వాంసుణ్ణి, నేను అధికారిని, నేను ధనవంతుణ్ణి అనుకుంటే అది తీసేయడం ఈశ్వరుడికి రాదేమిటి? నింపిన వాడికి తీసేయడం రాదా? మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు మోహముద్గరంలో. కాలరూపంలో క్షణంలో తీసేస్తాడు. అందుకే ఇక్కడ తీసేసి పక్కింట్లో ఇప్పటిదాకా లేనివారిని ఎవరిని విమర్శించాడో అక్కడుంది ఆ కొండ, అక్కడ పెట్టేశాడు తీసుకెళ్ళి. కాబట్టి అత్తా కోడలు అంటే నిజానికి అత్తగారు ధార్మికమైన మార్గంలో నడుస్తూ ఇంటికొచ్చినటువంటి అతిథులను మర్యాద చేసి కోడలికి నేర్పాలి. నేర్పితే ఇంటికొచ్చిన మహాత్ములకు ఇచ్చిన ఆతిథ్యం ఏదుందో అదే ఐశ్వర్యమునకు కారణమవుతుంది. ఎవరికి ఏం పెట్టావో అదే ఐశ్వర్యంగా మారుతుంది. అసలు పెట్టడం అన్నది అత్తగారే నేర్పకపోతే, అత్తగారే దాచుకుంటే ఇంకా కోడలు ఏం పెడుతుంది? అత్తగారు కోడలు కలిసి చిన్ని కృష్ణుడు వచ్చేస్తాడో ఆయన స్నేహితులు వచ్చేస్తారో అని చెప్పి కుండలలో పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ ఉట్టి మీద పెట్టి దాచేసుకున్నారు. రానే వచ్చాడు, రాత్రి అయింది, ఆయనకి దింపడం రాదేమిటి? దింపేసుకున్నాడు, అన్నీ తినేశాడు, ఖాళీ కుండలు అక్కడ పెట్టి వెళ్ళిపోతూ కొద్దిగా నెయ్యి తీసి ఆ కోడలి మూతికి రాసి వెళ్ళిపోయాడు. కోడలు మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. పొద్దున నిద్ర లేవగానే ఆవిడికి ఐశ్వర్య భ్రాంతి. వెళ్ళి ఆ కుండల వంక చూసుకుంది, ఖాళీగా ఉన్నాయి, ఇదేమిటి ఖాళీగా ఉన్నాయి, ఎవరు వచ్చారో ఎవరు పట్టుకుపోయారని కోడలికి చెప్దామని వచ్చి కోడల్ని లేపింది. కోడలు మూతికి నెయ్యింది. ముచ్చా రాత్రి నువ్వే తినేసావా అని అత్త కోడల్ని కొట్టింది. ఒకరికి పెట్టకుండా దాచుకున్నది ఎందుకు పనికి వస్తుందంటే ఆఖరికి ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి పనికొస్తుంది తప్ప మనశ్శాంతికి పనికిరాదు. అది చెప్పడానికి
వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నేయి త్రావితొత నా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజరి మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి ఆ ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేయిపెట్టజాలక కొండ కిందొక పెద్ద తూటునరించి నీ పట్టి మేగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి ఇంకొక అత్త కోడలు ఇంకా గడుసు వాళ్ళు. ఇలా కాదు, బాగా ఎత్తుగా కట్టేద్దామని చెప్పి చాలా ఎత్తుగా ఉట్టిలన్నీ రాత్రి కట్టేసి బిగించేసి పడుకున్నారు. పక్కన ఏ స్తంభానికో కట్టారనుకోండి దండం కట్టినట్టు చక్క ముడిప్పి దింపేస్తాడు. అందుకని చెప్పి ఆ పైనే ఉట్లు కట్టేసి వాటికి కిందకి తాళ్ళు కట్టకుండా నిచ్చెనలు వేసుకొని అందులో పెట్టేసి నిచ్చెనలు తీసేసి వాళ్ళు పడుకున్న దగ్గర పెట్టుకుని పడుకున్నారు. ఎందుకంటే నిచ్చెనలు తీస్తే తెలుస్తుందని. ఆయన రానే వచ్చాడు. నిచ్చెన తీయడం ఎందుకు అనుకున్నాడు. అక్కడ పీటలు రోళ్ళు ఇలాంటివన్నీ పోగొట్టాడు. పైకంట ఎక్కాడు. చెయ్యి పెట్టడం కుదరలేదు. ఎలా ఆలోచించాడు. చెయ్యి పెట్టి తీయడం ఎందుకు, హాయిగా తొట్టులోంచి నీళ్లు గారినట్టు కారతాయి అనుకున్నాడు. కుండ కిందకి అన్నం పెట్టాడు. అందులోంచి చక్కగా ఓ కుండలోంచి పాలు, ఓ కుండలోంచి పెరుగు, ఓ కుండలోంచి నెయ్యి కారిపోతున్నాయి. ముందు తను తినడం, స్నేహితులందరికీ పెట్టేశాడు. ఆఖరణ తాను తినేశాడు, వెళ్ళిపోయాడు. ఆ కుండలకి గంటలు కట్టింది ఒక ఆవిడ. ఎందుకంటే ముట్టుకున్నాడు అనుకోండి, పొరపాటున కృష్ణుడు వచ్చి కానీ కృష్ణుడి స్నేహితులు కానీ వచ్చి కుండ ముట్టుకుంటే గంటలన్నీ గణగణ మోగుతాయి. వెంటనే లేచి పట్టుకోవచ్చని గంటలు కట్టింది. ఆయన రానే వచ్చాడు, పైకెక్కాడు. పరాత్పరుడు, ఆయన శాసనాన్ని కాదనగలిగిన వాళ్ళు ఎవరు? ఆయన పైకెక్కి అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. గంటలు మోగడం మనిషి చక్కగా వెన్న, పాలు, పెరుగు, నెయ్యి అందరికీ పెట్టేసి ఆఖరణ తను తింటాడు. తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. గంటలన్నీ గణగణ మోగి. మోగద్దన్నాను కదా, ఎందుకు మోగాయి అన్నాడు. అంటే ఆ గంటలన్నాయి, ఏం చేయమంటావు, నైవేద్యం పెట్టినప్పుడు నీకు పెడుతూ ఉంటే గంట కొట్టడం అలవాటు, అందుకని నువ్వు తినగానే మేము మోగేశాం, మాకు అలవాట్లో పొరపాటు అయిపోయింది స్వామి, ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు, ఏం చేయమంటావు, నీ స్నేహితులకి పెడితే మోగలా, నువ్వు తినేస్తే మోగేశామన్నాయి. వేరొక ఆవిడ పూజ మొదలెట్టింది. వేలుపులంటే నాకంటే నువ్వు వేలుపు ఎవరి మరి ఎవ్వడనచు వికవికనగయా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూతుడు ఎంగిలి చేశాను. పోతన గారు ఎంత గొప్పగా మాట్లాడతారో. వేలుపులంటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగయా వేలుపుల గోడపైనో, వేలుపుల గోడట, అది గోడ నిండా దేవుడు బొమ్మలే. ఎన్ని దేవుళ్ళో పెట్టేసింది. ఇంట్లో గర్భిణి ఉంది, పెట్టదు. వృద్ధులైన అత్తమామలు ఉన్నారు, పెట్టదు. రోగంతో ఉన్న బావగారు ఉన్నాడు, పెట్టదు. నిజానికి ఇంటికి అతిథి వస్తున్నా కూడా అలాంటి వాళ్ళకి ముందు పెట్టేయమని ధర్మశాస్త్రం చెప్తోంది. పెట్టడం మానేసి నా పూజ అవ్వాలంటుంది. విష్ణు సహస్రం, శివ సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం ఇవన్నీ అవ్వాలి, ధ్యానం అవ్వాలి, షోడశోపచార పూజ అవ్వాలి. మొదలెట్టడమే ఈ వంటలన్నీ చేసుకుని 12ంటికి పూజ మొదలెట్టింది. అది ఎప్పటికవుతుంది, వీళ్ళకి అన్నం ఎప్పటికెడుతుంది? ఆయన రానే వచ్చాడు. ఇదేమి పూజ, ఇదేమి గొడవ, ఇంట్లో వాళ్ళని హింస పెట్టి ఇదేం పూజలని నైవేద్యం పెట్టేస్తే ఇంకా పెట్టేయచ్చుగా ప్రసాదం. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈ పూజ అంతా, ఈ వండడం అంతా పాపం నా కోసమేగా ఇంత కష్టపడ్డావు, నేనే తినేస్తే గొడవ వదిలిపోతుందని ఆవిడేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాం. ఈయన వెళ్ళి అక్కడ కూర్చుని పులిహార పాత్రలోది కొంచెం తినేశాడు. చక్కెర పొంగలి కాస్త, దధ్యోజనం కొంత, పాయసం కొంత తినేసి మళ్ళీ తిన్నారో లేదో దేవుళ్ళని ఆవిడికి అనుమానం రాకుండా ఉండడానికి గోడ మీద ఉన్న దేవుడు బొమ్మలన్నింటి మూతులకి కొంచెం కొంచెం రాసేశాడు. రాసేసి అది పట్టుకెళ్ళి మిగిలిన వాళ్ళకి ప్రసాదం తినేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూడమ్మా ఎలా చేశాడో నీ కొడుకు. అది పైకి కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆయన తప్పు చేశాడా, ఒప్పు చేశాడా? కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడుది వినివి శిశువు పనులే తల్లి. కొత్త కోడలు 4 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇంక అదే గోల. ఏమ్మా నీకు నువ్వు ఇంకా నీళ్లు పోసుకోలేదా అని పాప ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. ఎక్కడి నుంచి వచ్చాడో బాలకృష్ణుడు వచ్చాడు. వెళ్ళి ఆవిడ మీద పడి, ఓ అమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారు, నన్ను పతిని చేసుకో నీకు పిల్లలు పుడతారు అన్నాడు. వినడానికి అది చాలా కఠినంగానే ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పతిని చేసుకోమనడానికి అర్థం ఏమిటంటే, పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం